నేడు విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. పాఠశాలల విద్య నుండి ఉన్నత విద్య వరకు సమీక్ష జరగనుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ల నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. లవణ్య, ఏదైతే సీఎం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్కొక్క శాఖ పైన రివ్యూ చేసుకుంటూ వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటరియట్ లో ఇటు విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు ప్రస్తుతం విద్యాశాఖకు మంత్రి లేనందున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉంది. సో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష ప్రధానంగా పాఠశాల విద్య నుండి ఉన్నత విద్యాశాఖ వరకు, ఉన్నత సాంకేతిక విద్యాశాఖ వరకు కూడా ఉన్నత అంశాలపైన రివ్యూ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఉన్నత విద్యామండలికి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఇటీవల మార్చడం జరిగింది. ఆ స్థానంలో కొత్త వాళ్ళు నియమించాలంటే ఎవరిని నియమించాలనే దాని మీద కూడా కొంతవరకు కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తుంది. అనంతరం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. అదే తరుణంలో వచ్చే ఫిబ్రవరి నుంచి ఇటు ఇంటర్ పరీక్షలు, అదేవిధంగా 10వ క్లాసు పరీక్షలు ఉన్న నేపథ్యం, అయితే అదే సమయంలో లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఉన్నందున వాటి నిర్వహణ పైన కూడా కొంతవరకు ఈ రోజు సమీక్ష చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బ్రహ్మాజీ, ఇప్పుడు కోవిడ్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? విద్యా సంస్థలకు ఏమన్నా సెలవులు ఇచ్చే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి కోవిడ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం దాంతో ఉన్నటువంటి పెద్దగా ప్రమాదం ఏమీ లేనందున ఇక మరికొన్ని 1-2 నెలల్లోనే పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు పూర్తయితే మాత్రం విద్యా సంస్థ పూర్తవుతుంది కాబట్టి దాని మీద ఇప్పుడు స్కూళ్ళకు సెలవులు ఇచ్చే పరిస్థితి అయితే ఏముండదు. సో దీని మీద కొంతవరకు రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఉంటే పాఠశాలకు సంబంధించి, స్కూళ్ళకు సంబంధించి కొంతవరకు ఏమన్నా కొన్నిపాటి పరిమితులు ఏమైనా పెట్టే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిగా స్కూల్లో సంబంధించినటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకునే అవకాశం అయితే లేనట్టే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.